जय नमस्ते जय హామీలు ఇవ్వట్లేదు. ఒకవైపు మేము శాంతియుతంగా సమ్మె చేస్తుంటే సెంటర్లు తాళాలు సచివాలయ సిబ్బందితో సెంటర్లు తాళాలు బద్దలు కొట్టి ఈరోజు సెంటర్లలోనికి వెళ్లి వాళ్ళు సామాన్లు అవి సరుకులు అవి తీయడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైతే సెంటర్లు తాళాలు బద్దలు కొట్టారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. మేము వెళ్ళిన తర్వాత మేము ఎలా పెట్టామో సరుకులు అవన్నీ మాకు అప్పచెప్పాలని మేము హెచ్చరిస్తున్నాం. ఒకవైపు తెలంగాణ కన్నా అదనంగా ఇస్తానని జీతం పెంచుతానని హామీ ఇచ్చిన హామీని మేము నెరవేర్చాలని ఈ రోజు కోరుతుంటే ఇవి గొంతమ్మ కోరికలుగా ఈ ప్రభుత్వానికి కనిపిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అంగన్వాడీలోకి గ్రాట్యుటీ అమలు చేయమని. గుజరాత్ కర్ణాటక రాష్ట్రాలు అమలు చేస్తున్నప్పుడు కూడా గ్రాట్యుటీ అనే పదాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం మాట్లాడడం లేదు. ఒకవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 50,000 20,000 ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. ఈ రోజు ₹1,00,000 పెంచాము, హెల్పర్లకి 40,000 పెంచామని చెప్తుంది. అది ఎంత మాత్రమని ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. మేము రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్కర్ కి 5 లక్షలు, హెల్పర్ కి 3 లక్షలు ఇవ్వాలని మేము కోరుతున్నాం.